వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. అదేంటంటే, నెల్లూరు నుంచి డిఫెన్స్ ఫ్యాక్టరీని తరిమేస్తా, జువ్వలదిన్న వేదికగా జగన్ సంచలన స్టేట్మెంట్ అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏదైనా పరిశ్రమను స్వాగతిస్తానంటే మనం ఆశ్చర్యపడాలి. కానీ అటు అమరావతి దగ్గర నుంచి, అమరావతిలో ఉన్న పరిశ్రమల దగ్గర నుంచి అటు వైజాగ్లోని ఐటీ కంపెనీల దాకా అన్నింటినీ తరిమేసిన చరిత్ర ఉంది. కాబట్టి జగన్ తరిమేస్తానంటే మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ ఇలాంటి యాటిట్యూడ్ కారణంగానే, ఇలాంటి స్టేట్మెంట్స్ కారణంగానే, ఇలాంటి వాళ్ళ ఏదైతే పరిపాలన కారణంగానే ఆల్మోస్ట్ 11 సీట్లకి ఆయన పరిమితం చేయడం జరిగింది. అప్పుడైనా సరే రియలైజేషన్ రావాలి ఆ పార్టీలో. జగన్మోహన్ రెడ్డి అన్న సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవాలి తనకు తాను. కానీ అలా వస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి కారు. ఈరోజు లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. ఆ సంచలన ప్రకటన ఏంటంటే, ఆయన రీసెంట్గా లేటెస్ట్గా జువ్వలదిన్న పర్యటనకి వెళ్ళారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్న పోర్టు దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ ఫిషర్మెన్కి సంబంధించి వాళ్ళని పూర్తి స్థాయిలో ప్రభుత్వం వాళ్ళని అనగదొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అన్ని రకాలుగా వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉంది. వాళ్ళని నేను కాపాడుకుంటానని చెప్పేసి ఆ పర్యటన కార్యక్రమం పెట్టుకున్నారు. ఆయన ఎందుకు వెళ్ళారని కూడా మనం చెప్పుకుందాం. అయితే ఈ పర్యటనకి జగన్మోహన్ రెడ్డి వెళ్తా ఉంటే ఆ లోకల్గా నేతలందరూ కూడా స్థానికంగా ఫిషర్మెన్ అందరినీ పిలిచి జన సమీకరణ చేసే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ లోకల్గా ముందుగానే వెళ్ళక ముందే ఒక పరాభవం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి ఎవరైనా వెళ్తే వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కొక్కరికి ₹1,00,000 జరిమానా విధిస్తామని చెప్పేసి, అక్కడ దురాయి అంటాం దాన్ని, వాళ్ళు ఆ జరిమానా విధిస్తామని చెప్పి ఓపెన్గా వాళ్ళు ప్రకటించుకోవడం జరిగింది. అఫిషియల్గా అనౌన్స్ చేస్తున్నారు. లోకల్గా ఫిషర్మెన్ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి వెళ్ళొద్దు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడ ఒక ఇష్యూ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడానికి ఒక కారణం, ముందుగా ఆ జోలిదిన్నకి వెళ్ళడానికి ఒక కారణం ఏంటంటే, గతంలో మనం చూస్తే మొన్న మార్చి 12 అరౌండ్ మార్చి 17 తమిళనాడు నుంచి అక్రమంగా కొన్ని బోట్లు ఏదైతే ఇక్కడికి చొరబడ్డాయి జోలిదిన్న ప్రాంతంలోకి అనేది, అక్కడ కొంతమంది వాళ్ళని పట్టుకొని ఫిషర్మెన్ పోలీసులకు అప్పగించారు. ఆ బోట్లు కూడా పోలీసుల హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి. అయితే వాటిని విడిపించారు, తర్వాత మాయమైపోయినాయి అనేది అక్కడ స్థానికంగా ఫిషర్మెన్ కొందరు ఆరోపణ చేస్తూ ఉన్నారు. అయితే స్థానికంగా ఉన్న పొలిటీషియన్స్, పోలీసులు కలిసి కుమ్మక్కై వాటిని విడిపించడం జరిగింది, వాటిని మాయం చేయడం జరిగింది అనేది కొంతమంది ఆరోపణ స్థానికంగా. అందుకే ఈ ఇష్యూలో అక్కడ ఫిషర్మెన్ కొంతమంది అసంతృప్తిగా ఉన్న మాట అయితే వాస్తవం. సో అసలు ఈ ఇష్యూ కోసం జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ ఇష్యూ మొత్తాన్ని ఫిషర్మెన్ కమ్యూనిటీ మొత్తం మీద రుద్దే ప్రయత్నం చేశారు. దీని వెనుక లోకేష్ ఉన్నారు, బీదా రవిచంద్ర యాదవ్ ఉన్నారు, అదేవిధంగా బీదా మస్తాన్ రావు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ అంచరులతో సహా వాళ్ళ పేర్లు కూడా ముందు పెట్టే ప్రయత్నం చేశారు. వీళ్ళు తమిళనాడు వాళ్ళతోని, అదేవిధంగా పోలీసులతోని కుమ్మక్కై వీళ్ళే ఆ బోట్లను మాయం చేశారు అని చెప్పేసి వాళ్ళ మీద ఒక బండ పడేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఫోన్ కాల్ డేటా ఉందని చెప్పి ఏదో ఎక్స్పోజ్ చేశారు, కానీ అదేంటనేది అసలు బయటపడలేదు మీడియా ముందు. అదే ఇంతటితో ఆగకుండా లోకేష్ 12వ తేదీన జువ్వలదిన్న రావడం జరిగింది. 12వ తేదీ లోకేష్తో వాళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నారు. ఏది బోట్లు, ఆఫ్టర్ ఆల్ కొన్ని బోట్లు వస్తే దానికి లోకేష్ సెటిల్మెంట్ చేశారంట. లోకేష్ సెటిల్మెంట్ చేసుకున్నారు. సో అటు లోకేష్ వెళ్ళడంతోనే ఆ బోట్లని మాయం చేసి విడిపించేసి వాళ్ళకి పంపించేశారు అని చెప్పి లోకేష్ని కూడా దీంట్లో ఇరికించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన కానీ, ఆయన సొంత మనుషులు కానీ, ఆయన మీడియా కానీ ఆశించినంత జనం ఇక్కడ రాలేదు. నిజంగానే ఫిషర్మెన్ చాలా మెజారిటీ హాజరు కాలేదు. మొత్తానికి అయితే ఏదో హడావిడి చేసే ప్రయత్నం జరిగింది, కానీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పర్యటన అయితే ఫ్లాప్ షో అనే చెప్పుకోవచ్చు మనం. నిజంగా ఆయన సొంత మీడియా కూడా నివ్వెరపోయే విధంగా జనం అంత సీరియస్ గా అక్కడ హాజరు కాలేదు. అయితే ఆ కొద్ది మందిని ఉద్దేశించి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి కాబట్టి కొన్ని కామెంట్స్ చేశారు ఆయన కీలకంగా. ఏం కామెంట్స్ చేశారు? ముందుగా తను పొగుడుకోవాలి కాబట్టి తన పాలనలో ఎక్కడెక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రతి పోర్టు పేరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి. తాను పుట్టక ముందు నుంచి ఉన్న పోర్టుల దగ్గర, మచిలీపట్నం పోర్టు దగ్గర నుంచి అన్నీ చెప్పి ఇవన్నీ నేనే కట్టించాను, వీటికి నిధులు కేటాయించాను, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్లో ఉన్నాయి, చంద్రబాబు వాటిని మొత్తాన్ని నాశనం చేస్తున్నారంటూ మాట్లాడుకొచ్చారు. కాకినాడ దగ్గర నుంచి మూలపేట వరకు, రామాయపట్నం దగ్గర నుంచి మచిలీపట్నం దాకా ఈ పోర్టులన్నీ కూడా నేనే కట్టానని చెప్పేసి ఆయన క్రెడిట్ చోరీ కూడా కాదు, అది క్రెడిట్ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు, నా హయాంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్ కట్టించే ప్రయత్నం చేశాను, నేను కానీ మళ్ళీ వచ్చి ఉంటే ఈ ఫిషింగ్ హార్బర్లు అన్నీ కంప్లీట్ అయ్యి ఉండేటివి, మీకంతా కూడా ఆ వలలు తయారు చేయడానికి అక్కడ స్థానికంగా మేము ఎమ్యూనిటీస్ కల్పించడం వరకు ఫిషర్మెన్ కు ప్రతి ఒక్కటి భరోసా ఇవ్వడం దాకా అన్ని ఇచ్చి ఉండేవాళ్ళం. కానీ చంద్రబాబు నాయుడు మీ జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారని చాలా ఆవేశంగా జగన్మోహన్ రెడ్డి మైకులు వెరక్కొట్టారు అక్కడ. ఇవన్నీ ఓకే, ఎందుకంటే ఆయన అది రాజకీయ పర్యటనగానే చూడాలి, రాజకీయ విమర్శలు చేయాలి కాబట్టి ప్రభుత్వాన్ని ఆయన తిట్టే ప్రయత్నం చేశారు. లోకేష్ని, చంద్రబాబుని తిడతా వచ్చారు. ఆయన పొగుడుకునే ప్రయత్నం చేశారు, ఆయన పాలన పొగుడుకున్నారు. ఇంతవరకు అసలు ఎవ్వరికి ఎలాంటి వాళ్ళు కూడా అటు టీడీపీకైనా అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు.
కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఒక మాట ఏదైతే ఉందో అక్కడ స్థానికులను కూడా ఉలిక్కిపడేలాగా చేసింది. అదేంటంటే స్థానికంగా లోకేష్ మార్చి 12వ తేదీన ఈ సంవత్సరమే మార్చి 12వ తేదీన ఆయన మంత్రి హోదాలో జువ్వలిదెనలో కార్యక్రమాన్ని కట్టినారు. ఆ కార్యక్రమం ఏంటంటే అక్కడ ముంబై బేస్డ్ కంపెనీ, అది సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెనీ. అది ఆ కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది ప్రభుత్వం దాదాపు 45 కోట్లకి. మొదటి దశలో అక్కడ వాళ్ళు ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. డిఫెన్స్ మెకానిజంకి సంబంధించి ఆ కంపెనీకి ఎన్నో క్రెడిట్స్ ఉన్నాయి. అంతేకాదు మెరైన్ ఇంజనీరింగ్లో కూడా ఎంతో ఎక్స్పర్ట్ కంపెనీ అది. ఏదైతే దేశ భద్రతకు సంబంధించి నేవీ అండ్ దెన్ మెరైన్ వీటన్నిటిలో కూడా ఇప్పటికే వాళ్ళ భాగస్వామ్యంతో సెంట్రల్ గవర్నమెంట్తో కూడా కొన్ని ఇష్యూల్లో కలిసి వాళ్ళు పనిచేశారు. ఈ పరికరాలు తయారు చేసిన హిస్టరీ కూడా వాళ్ళకు ఉంది. అలాంటి సాగర్ మెరైన్ ఇంజనీరింగ్ కంపెనీ అది. వాళ్ళు అటు ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకొని, ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని, ఎందుకంటే ఆ జువ్వలిదిన్న ప్రాంతంలో సీషోర్ ఎక్కువగా ఉంది, తీర ప్రాంతం ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఒక డిఫెన్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. ఇది మారిటోరియం ఫిష్ బోర్డ్ అనమాట, అది అటానమస్ స్వతంత్ర సంస్థ. అది ఏర్పాటు చేసేందుకు వాళ్ళు ముందుకు రావడం జరిగింది. దాదాపు 45 కోట్లతో ఫస్ట్ ఫేజ్ అక్కడ పూర్తి కావస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ చేశారు పనులు కూడా. అంతేకాదు అది పూర్తయితే దాదాపు స్థానికంగా ఒక 800 మంది దాకా జాబ్స్ ఇస్తామని కూడా వాళ్ళు ముందుగానే ప్రకటన చేయడం జరిగింది. దీనికి ఆ రోజు టీజీ భరత్తో కలిసి లోకేష్ స్థానిక నేతలందరితో కలిసి ఆయన ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. శంకుస్థాపన చేశారు ఆ రోజున 12వ తేదీ. సో ఇది ఈ ప్రాంతంలో పెడుతున్నారంటే మిమ్మల్ని ఫిషింగ్ చేయనివ్వరు, మిమ్మల్ని చేపలు పట్టుకోనివ్వరు, మొత్తం ఆ కంపెనీని తీసుకొచ్చి మీ మీద రుద్దే ప్రయత్నం చేస్తారు, అది ఒక పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది, అది మొత్తాన్ని మీ జీవితాలను కూడా నాశనం చేస్తుంది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేశారు. ఈ కంపెనీని మీరే అడ్డుకోండి, లేకపోతే నేను వచ్చిన తర్వాత ఈ కంపెనీని ఇక్కడి నుంచి పంపించేస్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. మీరు మాట్లాడే ముందు ఆ కంపెనీని అక్కడికి రావడానికి ప్రభుత్వం ఎంత కష్టపడి ఉండాలి? ప్రభుత్వ ప్రతినిధులుగా అటు ముఖ్యమంత్రి కానీ, అటు లోకేష్ లాంటి వాళ్ళు కానీ, మిగతా మంత్రులు కానీ ఎంత కష్టపడి ఉండాలి? ఎన్ని నెలలు వాళ్ళని కన్విన్స్ చేసి ఉండాలి? ఎందుకంటే గతంలో మనం చూసాం, అమరావతి రాజధాని ప్రకటించిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు సీఎం రాష్ట్రానికి ఒక పరిశ్రమ రావాలి, అనాథలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలి అంటే ఆ రోజు ఆయన తన అనుభవాన్ని ఉపయోగించి ఎంతో కష్టపడి కొన్ని కంపెనీస్ తెచ్చే ప్రయత్నం చేశారు. హెచ్ఎస్బీసీ దగ్గర నుంచి మిలియన్ డాలర్స్లో ఐటీ కంపెనీస్ దాకా. అదేవిధంగా మీరు చూస్తే ఒక కియా కార్ల కంపెనీ వచ్చింది, సిసిటీలో ఎన్నో కంపెనీలు వచ్చాయి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశారు? అమరావతిని విధ్వంసం చేశారు. అది చూసిన వాళ్ళు ఎవరు రాష్ట్రానికి రారు. ఉన్నవాళ్ళు కూడా అమరరాజా బ్యాటరీ లాంటి వాళ్ళని భయపడి పారిపోయేలాగా చేశారు. హెచ్ఎస్బీసీ పారిపోయింది, ఐబీఎం పారిపోయింది. అదేవిధంగా మిలియన్ టవర్స్లో ఉన్న అన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి. కియా కార్లనే భయపెట్టే ప్రయత్నం చేశారు మీరు, వేలు చూపించి మీ ఎంపీ. ఆ ఫోటోని జీవితాంతం అమరావతి ఎప్పటికీ మర్చిపోదు, అమరావతి ప్రజలు కూడా మర్చిపోరు. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమై ఉన్న పరిస్థితుల్లో మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు రాష్ట్రానికి ఒక కంపెనీ రావాలంటే ఎవరైనా సరే, మనమైనా సరే, ఒక 10 రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టాలి అంటే అక్కడ గతంలో ఏం జరిగింది అనేది మనల్ని పించి చేస్తూ ఉంటుంది కదా. గతంలో ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే పెట్టుబడి పెట్టడానికి రాష్ట్రానికి ఎందుకు రావాలి? ఇన్ని రాష్ట్రాల్లో ఉండగా దేశవ్యాప్తంగా ఏపీ వైపు ఎందుకు చూడాలి అంటే ఏపీకి ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. భూముల విషయంలో అయితే మీరు రాయితీలు ఇవ్వడమా, లేదా వాటర్ ఫెసిలిటీసా, పవర్ కన్జంప్షనా, లేకపోతే జిఎస్టీ బకాయిల విషయంలోనా, వీటన్నిటి విషయంలో ఒక క్లారిటీ ఉండాలి ప్రభుత్వం వైపు నుంచి. అందుకే చంద్రబాబు నాయుడు ఎవరు వచ్చినా మన సదస్సులో చెప్పారు, ఎస్క్రో ఖాతాను నేను ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాను, మీకు ధీమా ఇచ్చే విధంగా, మీకు ధైర్యం ఇచ్చే విధంగా అని మాట్లాడారు. ఒక దూరదృష్టితో ఎస్క్రో ఖాతా అనగానే ఆ రోజు ముందు ఆనంద్ మహేంద్ర దాన్ని వెల్కమ్ చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. అందుకే ఈయన చంద్రబాబు నాయుడు అని చెప్పేసి. సో అంతా ఈరోజు వాళ్ళని కన్విన్స్ చేస్తే కానీ, అంత వాళ్ళకు ఒక కాన్ఫిడెంట్ కనిపిస్తే కానీ వాళ్ళు రాష్ట్రం వైపు చూడట్లా. అలాంటిది ఒకటి డిఫెన్స్ అకాడమీకి చెందిన, డిఫెన్స్ ఇంజనీరింగ్ చెందిన ఒక కంపెనీ, మేము డిఫెన్స్ పరికరాలు తయారు చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ప్రెషియస్గా నెల్లూరులో ఆ కంపెనీ శంకుస్థాపన చేస్తే దాన్ని వెలగొడతానంటున్నాడు ఈరోజు అతను ఎందుకు వెళ్ళాడు? బోట్లో 2-3 కనిపించట్లేదు, మాయమైపోయినాయి, మళ్ళీ తమిళనాడుకు పంపించారనేది అక్కడ చర్చ. అది మాట్లాడు నువ్వు. దాని వరకు అయితే రాజకీయ ఆరోపణలు ఉంటే ఏమన్నా చేసేయి. లోకేష్ ఓపెన్ చేశారు కాబట్టి అక్కడ అది శంకుస్థాపన చేశారు కాబట్టి మీరు దాన్ని పంపించే ప్రయత్నం చేస్తారా? మొత్తం రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్నింటినీ పంపిస్తేనే కదా మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చారు. మళ్ళా రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు పంపిస్తానని మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఒక పక్క గూగుల్ చేస్తేనే మీ పార్టీ నేతలు గోడౌన్ అంటారు, మీరేమో అది నేనే తెచ్చాను, అదే అదాని డేటా సెంటర్ అంటారు. ఏది తీసుకొచ్చినా ముందు వద్దంటారు, ముందు కాదంటారు, తర్వాత దాన్ని మళ్ళీ మీరు క్రెడిట్ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. లైక్ నిప్పన్ అండ్ ఆర్సెల్ఆర్ స్టీల్ ప్లాంట్ తరహాలో. ఈరోజు మళ్ళా వాళ్ళు పాపం కంపెనీ పెట్టుకుని ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేసి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత వాళ్ళు రేపు నేను బయటికి పంపిస్తానని మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఎంతమందిని మిమ్మల్ని ఒక్కనే పంపిస్తే పోయిద్ది రాష్ట్రం నుంచి బయటికి. రాష్ట్రానికి పట్టిన ఇదైతే ఉంది, ఈ దిక్కుమాలిన దరిద్రాలు అన్నీ కూడా వదిలిపోతాయి. ఎవరిని పంపిస్తారు? మీరు ప్రతి పారిశ్రామికవేత్త చిన్న పెద్ద తేడా లేకుండా మీరు భయపెట్టి థ్రెటన్ చేసి బయటికి పంపిస్తూ ఉంటే ఎవరుంటారు రాష్ట్రంలో? ఆల్రెడీ 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం.
మళ్ళీ ఇంకెన్నేళ్ళు వెనక్కి తీసుకెళ్లాలనుకుంటున్నారు? మీరు పొలిటికల్గా మీరు వెళ్ళాలనుకుంటే, యాత్ర చేయాలనుకుంటే, లేకపోతే పరామర్శలో ఓదార్పులు చేయాలనుకుంటే అంతవరకే పరిమితంగా అండి. రాజకీయ విమర్శలు ఉంటే నిజంగా చేయండి. ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా లోపాలు ఉంటే వాటిని ఎండగట్టండి. ఇప్పుడు మీరు అక్కడ వాళ్ళు దాదాపు 750 నుంచి 800 జాబ్స్ ఇస్తా ఉన్నారు ఫస్ట్ ఫేజ్లో. అలా కాదు, మీరు ఇన్ని కోట్లతో కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు ఇంకొక 1000 జాబ్స్ ఇవ్వండి అని డిమాండ్ చేయండి. అది కదా హుందాతను. ఆ కంపెనీని నేను వెళ్ళగొడతానంటే అందుకే మిమ్మల్ని వెళ్ళగొడతానికి ఈసారి ఆ 11 సీట్లు కూడా ఇవ్వకుండా జనం సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా స్క్రిప్ట్ మార్చయ్యా బాబు అని మీ పార్టీ నేతలు తెల్లలు బాదుకుంటా ఉన్నారు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.